ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను అడ్డుకోవడం ఎమ్మెల్యే కోవా లక్ష్మి నీచ రాజకీయాలకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు నాయకురాలు ఆత్రం సుగుణక్క మండిపడ్డారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాప్రతినిధిగా ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు సీతక్క వస్తే ఎమ్మెల్యే కోవ లక్ష్మి స్వాగతించవలసిందిపై ఒక మహిళగా తల్లి లాంటి సీతక్కని కించపరచడం యావత్ మహిళా లోకాన్ని అవమానపరచడమే అని అన్నారు. జిల్లా అభివృద్ధి కొరకు అనేకసార్లు మంత్రి సీతక్క వస్తే ఇక్కడి భారస నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. గత భారస పాలనలో మంత్రులు ప్రజల సమస్యలను విస్మరించి కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ తిరుగుతూ పర్సంటేజీల మంత్రులుగా కొనసాగారని విమర్శించారు. ఆదివాసి బిడ్డగా ఆదివాసుల కోసం పరితపించే మంత్రి సీతక్కపై పిచ్చికూతలు కూయడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై నాయకులపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజలు కోరుకున్న ప్రజా ప్రభుత్వంపై పనికి మాలిన విమర్శలు చేస్తే ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారని అన్నారు. ప్రోటోకాల్ కొరకు రాజకీయం చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. 30 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నా అని చెప్తున్నావు కదా, గిదేనా నీ రాజకీయం? మహిళలను కించపరచడమా, మహిళలను అవమానపరచడమా? ఒక మహిళగా ఉండి ఈ విధంగా నేను మాట్లాడిన అనేసి తప్పకుండా మహిళలకు మరి ఆ తల్లులకు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. లేకపోతే కవితకు పట్టిన గతి నీకు తప్పకుండా పడుతుందనేసి చెప్తున్నాం. ఎవరైనా అడిగితే పోరాట స్ఫూర్తితో వచ్చినటువంటి వాళ్ళం, ప్రజల పక్షాన ఉన్నటువంటి వాళ్ళం, ప్రజల కష్టాలు తెలిసినటువంటి వాళ్ళం, ప్రజల అభివృద్ధి కోరుకున్నటువంటి వాళ్ళమే. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి సీతక్క గారికి ఒక ఆదివాసీ బిడ్డకు మంత్రి పదవి ఇచ్చింది. 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి క్రమంలో మీ బీఆర్ఎస్ ఎవరైనా ఆదివాసిని గుర్తించిందా అని ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలు ఉంటారు కాబట్టి ఆ ప్రాంత అభివృద్ధి కొరకు తప్పకుండా అభివృద్ధి చేయాలన్నట్టు ఒక గొప్ప లక్ష్యంతో ఈ ప్రాంతానికి సీతక్క గారిని ఇన్ఛార్జిగా పంపించడం జరిగింది. మరి అభివృద్ధి కొరకు ఈ ప్రాంతానికి సీతక్క గారు వస్తే మరి అభివృద్ధిని సహించలేని మీరు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడమా? ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.